ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గీదిన వాక్యము 26వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మాట ఇచ్చేవారు ఉంటారు, కానీ ఆ మాట నెరవేరే వరకు తోడుగా ఉండరు, మాట నెరవేర్చరు. అది మాట నెరవేరే వరకు తోడుగా ఉండరు. నేను నీకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటారు, ఉద్యోగం వచ్చే వరకు తోడుగా ఉండరు. నేను నీ జీవితకాలం తోడు ఉంటానంటారు, ఏముంటారు. అవన్నీ అబద్ధాలు. ఎందులోని ఏ మనిషి మాట ఇవ్వడం వరకే, నీకెందుకు నేను ఉన్నాను, నేను చూసుకుంటానంటారు. ఎందులోని ఏ విధమైన ఉపయోగం ఉండదు. దేవుడైతే మాట ఇవ్వడమే కాదు, దాన్ని నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టడు. నేను నీకు మంచి భవిష్యత్తు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. సదాకాలము యుగాంతము వరకు నేను మీకు తోడయ్యిందని అన్నాడు. దేవుడు సదాకాలము తోడై ఉంటాడు. అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. పై మాటలు చెప్పి కడుపొబ్బ నవ్వించేసి అరచేతిలో స్వర్గాన్ని చూపించేసే వాళ్ళ మాటల్ని లోకం ఈజీగా నమ్ముతుంది. దానికి ఆధారాలు కానీ రుజువులు కానీ ఏం అడగదన్నమాట. ఇంకా చూడడమే నమ్మకం అయిపోద్ది వాళ్ళకి. అదే మనం దేవుని గురించి చెప్పి దేవుని నమ్ముకున్నామా, దేవుడు మనకు తోడై ఉంటాడు అంటే మళ్ళీ దానికి రుజువులు, ప్రత్యక్షతలు. నిజంగా దేవుడే ఉంటే నాతో మాట్లాడమని చెప్పాడు. మరి ఇంతకుముందు నువ్వు చేసినవన్నీ కూడా నీతో మాట్లాడేసాయా? ఇంతకుముందు నువ్వు ఎవరినైతే నమ్మేమో వాళ్ళందరూ కూడా నీతోటి సదాకాలము ఉండిపోయారా అంటే వీళ్ళు అనేక మంది చేత మోసపోయే ఉంటారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఎన్నో ఆధారాలు, రుజువులు, ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక్కటి మాత్రం నిజం, నీవు నమ్మినా నమ్మకపోయినా నీతో మాట్లాడుతున్న దేవుడు సదాకాలము నీకు తోడై ఉండే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్మడం మాత్రమే ఉందంతే. ఇంకా దేవుడు వచ్చి నీకేదో చెప్పియాలి అనుకోవడం కాదు. దేవుడు చెప్పాడు కాబట్టి, ప్రభా నువ్వు కనుక నాకు తోడై ఉంటే నా జీవితంలో నీ చిత్తము జరిగించండి అని ఆయనకి అప్పగించుకో. ఆయన తన చిత్తము నీ జీవితంలో ఆయన సంపూర్ణంగా నెరవేర్చును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.